ఏదైతే లండన్లో జరుగుతున్నటువంటి అంశాలు ఇది ఒక్కసారిగా పబ్లిక్ రివోల్ట్ దీనికి ప్రస్తుతం యూకేలో గృహాలు వేతనాల కొరత తీవ్రంగా ఉండటం వలసల కారణంగా ప్రజాసేవల రంగాల మీద ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలు దీంతో వలస విధానాన్ని లక్ష్యంగా చేసుకుని వీళ్ళు ఉద్యమించారు. భద్రతాపరమైన కారణాలు కూడా వీటికి తోడైనవి. భారీ నేరాల్లో వలసదారుల పాత్ర ఉంది, కానీ కావాలని భూతద్దంలో చూపడం తప్పుగా చూపిస్తూ రెచ్చగొట్టారు. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కూడా రాబిన్సన్ ఉద్యమానికి జనాలను తీసుకొచ్చింది. రాజకీయ నాయకులు ఉద్యమకారులు ఉద్దేశపూర్వకంగానే భయాలు పెంచారు. వాటి నుంచి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. సంప్రదాయవాదులైన ఇన్ఫ్లుయెన్సర్లు కామెంటేటర్లు వీలైనంతగా వాళ్ళకి సందేశాలను వ్యాప్తి చేశారు. ఇక ఆన్లైన్లో తప్పుడు ప్రచారం దీనికి తోడైంది. వలస మీద సంచలన ఆరోపణలు ప్రచారంలోకి తెచ్చారు. ప్రజలు వీధిలోకి వచ్చేలా రెచ్చగొట్టారు అంటూ ఇప్పుడు అక్కడ లెక్కలు రాస్తున్నారు. ఒక్క యునైటెడ్ కింగ్డమ్లో ర్యాలీలే కాదు, ప్రపంచంలో ఇప్పుడు అనేక దేశాల్లో ఇలాంటి వలసదారుల మీద కోపాలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరిట ఆ దేశంలో పలు నగరాల్లో వేల మంది ప్రదర్శనలు నిర్వహించారు. మాస్ ఇమిగ్రేషన్కు ఆపేయాలి అని కోరారు. తీవ్రవాద గ్రూపులు తమ లక్ష్య సాధనకి ఆందోళనకు వాడుకుంటున్నాయని అధికారులు అప్పుడే హెచ్చరించారు. అలాగే అమెరికాలో ఏడాది రికార్డు వలస సంబంధించినటువంటి ఆందోళనలు జరిగాయి. శరణార్థుల శిబిరం మీద స్థానిక నిరసనల నుండి కఠినమైన సరిహద్దు విధానాల అమలుకు డిమాండ్ చేస్తూ ర్యాలీలు చోటు చేసుకున్నాయి. యూరప్ దేశాల్లో వార్సో, డుబ్లిన్, బెర్లిన్ నగరాల్లో కూడా శరణార్థి శిబిరాల ఏర్పాట్ల మీద వలస విధానాల మీద ఆగ్రహాలు వ్యక్తం చేశారు. ఈ ఇంపాక్ట్ ఇండియన్స్కి కూడా ఉంటుంది. భారత్లో వృత్తి నిపుణులు చిన్నస్థాయి ఉద్యోగాల కోసం చాలామంది పశ్చిమ దేశాలకు వెళ్తుంటారు. తాజా పరిస్థితులు వాళ్ళ జీవితాలకు కూడా ఇంపాక్ట్. అదే సమయంలో జాతి విద్వేషకులు మైనార్టీలైన భారతీయులు లక్ష్యంగా మారుతుంటారు. గతంలో భారతీయ విద్యార్థులు ఉద్యోగులు వీళ్ళకి తేలిగ్గా లక్ష్యంగా మారారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే మన వాళ్ళనే ఫస్ట్ అటాక్ చేస్తుంటారు. భారతీయులు రోజువారీ జీవితాల మీద దీని ప్రభావం ఉంటుంది. వీళ్ళకి పనులు చేసుకుంటుంటారు అక్కడ కదా, అవి కష్టమవుతుంది. ఇళ్ళు ఉద్యోగాలు లభించడం కష్టమవుతుంది. కొత్తగా విద్యా ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళకైతే స్థానికుల మద్దతు కూడా దొరికి సాగదు. మన విదేశాంగ శాఖ దౌత్యపరమైన ఇబ్బందులు కూడా తప్ప వలస వ్యతిరేక ఆందోళనలు రేగినటువంటి సమయంలో భారతీయులను కాపాడుకునేందుకు అడ్వైజరీలు జారీ చేయడం లేదా చర్చలు జరపడం తప్పదు అన్నటువంటిది ప్రభుత్వం చెప్తోంది.